ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నానండి. ఇది రవ్వ ఇడ్లీ. మనం నార్మల్గా ఎప్పుడు మినప్పిండితోటి ఇడ్లీ వేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఉప్మా రవ్వతోటి అంటే బొంబాయి రవ్వతోటి మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈ ఇడ్లీలు నార్మల్ ఇడ్లీల కంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా మనకి సమయానికి ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ లేకపోతే ఈ విధంగా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారి ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు బొంబాయి రవ్వ, సుజీ రవ్వ, ఫైన్గా చాప్ చేసిన క్యారెట్ 1, ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర 1/2 కప్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, వేసిన అల్లం 1 స్పూన్, పచ్చిమిర్చి 2 స్పూన్స్, ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న జీడిపప్పు 2 స్పూన్స్, వంట సోడా 1/2 స్పూన్, ఇంగువ 1 పించ్, అదేవిధంగా పెరుగు 1/2 కప్. మనం 1 కప్ రవ్వ తీసుకుంటే 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ ఉంచుకోండి. ఇది బాగా హీట్ అవ్వాలి. ప్యాన్ బాగా హీట్ అయింది కదండి. ఇప్పుడు ఈ రవ్వను వేసుకొని మనం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తే మనకి ఇడ్లీ చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 3-4 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. రవ్వ అయితే ఫ్రై అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు పక్కకు తీసుకొని చల్లారనిద్దాం. ఓకేనండి, మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ ఉంచుకోవాలి స్టవ్ పైన. దీనిలో ఒక 1 స్పూన్ గీని యాడ్ చేసుకోండి. ఈ గీ ప్లేస్లో మీరు ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఇలా బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు దీనిలో ఒక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి. దీనిలోనే సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీడిపప్పు తరుగు, అదేవిధంగా సన్నగా తరిగిన క్యారెట్ తరుగు వేసి ఇవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా కొంచెం ఫ్రై అయ్యేసరికి మనం ఇలా ఫ్రై చేసుకున్న రవ్వను కూడా వేసి మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదంతా నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది చల్లారిన దాంట్లో మనం మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. దీనిలోనే 1 పించ్ వంట సోడాను కూడా వేసుకోండి. అదేవిధంగా సన్నగా తరిగిన కొత్తిమీర 1/2 కప్పు, బీట్ చేసుకున్న పెరుగు, ఇలా అన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చిక్కగానే కలుపుకోవాలండి. మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుంది అలాగే థిక్గా కలుపుకోవాలి. అంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండాలి మనకి. పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుదామండి. ఈ బ్యాటర్ నానేలోపు మనం ఇడ్లీ రేకులకి ఆయిల్ని గ్రీస్ చేసుకుందామండి. ఆయిల్ని కానీ గీని కానీ గ్రీస్ చేసుకోండి. ఇలా చేస్తే మనకి ఇడ్లీలు అనేవి వెంటనే వచ్చేస్తాయి. ఓకేనండి, ఒక 10 నిమిషాల తర్వాత మనం ఇడ్లీల కింద వేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండాలి మనకి. స్పూన్తో తీసి వేసుకునేలాగా, మరీ గట్టిగా కాదు అలాగని పలచగా కాదు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఇడ్లీ ప్లేట్స్లో వేసేసుకుందాం. ఇలాగే అన్నీ కూడా నేను వేసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మనం 1 గ్లాస్ వాటర్ వేసుకొని ముందుగానే స్టవ్ ఆన్ చేసుకోండి. దీనిని మనం 7 to 8 మినిట్స్ పాటు కుక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నేను ఎగ్జాక్ట్గా 8 మినిట్స్ ఉంచానండి. ఓకేనండి, ఇప్పుడు మనం వీటిని బయటకు తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఇలా చేతికి ఎటువంటి తడి అంటుకోలేదు, అంటే మనకి ఇడ్లీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం.
మనం నెయ్యి రాయటం వల్ల వెంటనే వచ్చేస్తాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇన్స్టెంట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంతో మనం పల్లీ చట్నీ కానీ సాంబార్తో కానీ సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ ఇడ్లీ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ రవ్వ ఇడ్లీని చాలా ఇష్టపడతారు. ఒకసారి అయితే మీరందరూ ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.